హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా మనం కర్రీలోకి మసాలా పేస్ట్ అయితే రెడీ చేసేసుకుందాం. సో ఇందులో చూపిస్తున్న విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా పేస్ట్ పట్టేసుకుందాం. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది, ఇది సైడ్కి పెట్టేసుకోండి. అండ్ 2 కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ మెంతి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చాక దాంట్లో కొన్ని మసాలాలు యాడ్ చేసుకొని, మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పేస్ట్లో వేసేసుకున్నాం కాబట్టి దీనిలో వేసుకోకుండా పర్లేదు. అండ్ నెక్స్ట్ 1/2 కప్ మెంతి వేసుకొని కలుపుకోండి. నేను ఇప్పుడు చూపిస్తున్న క్వాంటిటీస్ అన్నీ 400 గ్రామ్స్ ఆఫ్ మటన్కి మాత్రమే. నెక్స్ట్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాక కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసి కలుపుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. అండ్ 1 టీ స్పూన్ పసుపు ఇది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోండి. మటన్ ఫస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై కావాలి, అప్పుడే మనకు ముక్క జ్యూసీగా ఉంటుంది. ఆయిల్లో ముక్కలు మంచిగా ఫ్రై అయినాక మనం ముందుగా పెట్టుకున్న మసాలా పేస్ట్ అది వేసేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. మటన్ బాయిల్ కావడానికి టైం పడుతుంది కాబట్టి సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకుంటే కొంచెం తొందరగా కుక్ అవుతుంది. సో ఒక 15 మినిట్స్ తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా మటన్ని ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు మటన్ ఆల్మోస్ట్ 80% వరకు అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం ఎప్పుడైనా లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి, ముందే మనం కారం వేసుకుంటే ముక్క త్వరగా ఉడకదు. అండ్ ఇప్పుడు కారం వేసుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత కంప్లీట్గా కుక్ అయిపోయింది. అండ్ లాస్ట్లో ధనియాల పౌడర్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. అండ్ కొద్దిగా మటన్ మసాలా పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.